బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే జటధర నాకైతే అస్సలు నచ్చలేదండి మూవీ. ఇంకా స్టోరీ గురించి మాట్లాడుకుంటే హీరో గోస్ట్ హంటింగ్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే దెయ్యాలు లేవని ఒక థీసిస్ రాయడానికి. అలా లంకెబిందెల దెయ్యం గురించి తెలుస్తుంది హీరోకి. ఇంకా లంకెబిందెల దెయ్యం ఉందా లేదా అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. సో ఇంకా నెక్స్ట్ ఏం జరిగింది అనేది స్టోరీ. మూవీలో హర్రర్ సీన్స్ ఉంటాయి కానీ ఒక సీన్ కూడా భయపెట్టవు. సోనాక్షి గెటప్ చాలా బాగుంటుంది కానీ ఆ సీన్స్ ఏంటో కానీ ఒకసారి వాడిన సీన్స్ మళ్ళీ మళ్ళీ వాడుతూనే ఉంటారు మూవీలో. ఒక్కసారి 2 సార్లు కాదు, మ్యాక్సిమం వాడుతూనే ఉంటారు ఆ సీన్స్ని ఫస్ట్ హాఫ్ మొత్తం. ఇంకా మళ్ళీ సోనాక్షికి ఒక సాంగ్ ఉంటుంది, అది అసలు అవసరమే లేదు మూవీలో. ఏదో సోనాక్షి హీరోయిన్ తెచ్చాం కదా ఒక సాంగ్ కూడా పెడదాం అన్నట్టు పెట్టినట్టు ఉంటుంది తప్పించి ఆ సిచ్యువేషన్కి అస్సలు బాగోదు. ఈ సాంగే కాదు, ఫస్ట్ హాఫ్లో ఒక ఐటమ్ సాంగ్ కూడా ఉంటుంది, అది ఇంకా పెద్ద బొక్క. అసలు ఈ ఐటమ్ సాంగ్లో అయితే వీళ్ళు వేసే డ్యాన్స్కి ఆ సాంగ్కి అసలు సంబంధమే ఉండదు. ఆడియో ఏమో లేడీ వాయిస్ వస్తూ ఉంటే స్క్రీన్ మీద ఏమో హీరో పాడుతూ ఉంటాడు ఆ సాంగ్ని. ఒరిజినల్ సాంగ్ వేరు, ఈ సాంగ్ వేరు అన్నట్టు ఉంటుంది చూస్తున్నంతసేపు. అది ఏమనుకుని తీశారో మరి. ఇంకా మూవీలో సీజే షార్ట్స్ అని కింద నేమ్ రాసి ఏఐని వాడేశారు. మామూలుగా కాదు, ఒక రేంజ్లో వాడారు ఈ మూవీలో ఏఐని. క్లియర్గా తెలిసిపోతూ ఉంటే కింద ఏమో సీజే షార్ట్స్ అని వేశారు. అసలు ఏమనుకుని వేశారో కూడా నాకు అర్థం కాలేదు. సెకండ్ హాఫ్లో సుధీర్ బాబు ఎక్కువసేపు ఏమి ఉండడు, ప్రీ క్లైమాక్స్ ముందు నుంచి కనిపిస్తాడు అంతే. సెకండ్ హాఫ్లో స్టార్టింగ్ నుంచి ప్రీ క్లైమాక్స్ ముందు వరకు ఫ్లాష్ బ్యాక్ సీనే ఉంటుంది. ఈ ఫ్లాష్ బ్యాక్ సీన్ వరకు మూవీ ఏదో అలా వెళ్ళిపోతూ ఉంటుంది అంతే. ఒక సీన్ కూడా ఇంట్రెస్టింగ్గా అనిపించదు. పోనీ క్లైమాక్స్ అయినా ఇంట్రెస్టింగ్గా ఉంటుందేమో అనుకుని ఎక్స్పెక్ట్ చేశా, శివుడి గురించి ఏదో సంథింగ్ ఉంటుందని. కానీ అది కూడా అసలు బాగాలేదు, ఏదేదో అయిపోతూ ఉంటుంది క్లైమాక్స్. నాకు ఈ మూవీలో ఏదైనా నచ్చింది ఏంటంటే ప్రీ క్లైమాక్స్లో సుధీర్ బాబు ఒక డైలాగ్ చెప్తాడు, లింగాలతో పాజిటివ్ ఎనర్జీని తెచ్చి నెగిటివ్ ఎనర్జీని న్యూట్రలైజ్ చేద్దాం అనే డైలాగ్. ఆ కాన్సెప్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. బట్ అది డైలాగ్ ప్రకారంగానే బాగుంది. బట్ క్లైమాక్స్లో స్క్రీన్ మీద చూపించేటప్పుడు అయితే నాకు అది పెద్దగా ఏం అనిపించలేదు. అంతేకాకుండా క్లైమాక్స్లో సుధీర్ బాబుది శివుడు డ్యాన్స్ ఒకటి ఉంటుంది, అక్కడ విఎఫ్ఎక్స్ అయితే అస్సలు బాగాలేదు. సుధీర్ బాబు డ్యాన్స్ చేస్తుంటే వెనకాల గ్రీన్ స్క్రీన్ కనిపించేస్తూ ఉంటుంది. ఇంకా కొన్ని షార్ట్స్లో అయితే సుధీర్ బాబు కాళ్ళే సరిగ్గా కనిపించావు, విఎఫ్ఎక్స్లో సరిగ్గా కట్ చేయలేదు ఈ డ్యాన్స్ వీడియోని, చాలా కేర్లెస్గా కట్ చేసినట్టు ఉంటుంది. ఆ గ్రీన్ స్క్రీన్ బ్యాక్గ్రౌండ్ కూడా సరిగ్గా రిమూవ్ చేయలేకపోయారు. ఏమంటాం ఇంకా హర్రర్ కామెడీని కూడా ట్రై చేద్దాం అనుకున్నారు కానీ ఒక్క చోట కూడా నాకు నవ్వు రాలేదు. అసలు హీరోయిన్ ఎందుకుందో కూడా అర్థం కాదు. హీరోకి హీరోయిన్కి వీళ్ళిద్దరి మధ్య లవ్ ఎలా పుట్టిందో కూడా తెలియదు. ఎమోషనల్ సీన్స్ కూడా అస్సలు ఒక్కటి కూడా వర్కౌట్ అవ్వదు. మూవీలో ఎడిటింగ్ కూడా అస్సలు బాగలేదు. మూవీలో ఒక్క సీన్ కూడా ఇంట్రెస్టింగ్ అనిపించలేదు నాకైతే. మూవీలో నాకు కొద్దో గొప్ప నచ్చింది ఏంటంటే ఫ్లాష్ బ్యాక్ సీన్ కొద్దిగా బెటర్గా అనిపించింది అంతే మూవీ మొత్తంలో. అంతేగానే ఫ్లాష్ బ్యాక్ సీన్ బాగుందని కాదు. ఇంకా యాక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే ఎవరి రోల్స్ వాళ్ళకి న్యాయం చేశారు. ఇంకా సాంగ్స్ అండ్ బీజిఎమ్స్ గురించి మాట్లాడుకుంటే ఏవి పెద్దగా నచ్చలేదు నాకు. ఇంకా ఓవరాల్గా మూవీ అయితే అస్సలు నచ్చలేదు. మూవీ కంప్లీట్ అయ్యేసరికి తలనొప్పి వచ్చేసింది నాకు. ఇంకా మీలో ఎవరైనా ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో కూడా చెప్పండి, నేను చూస్తాను మీకు ఎలా అనిపించిందో. ఇంకా అలానే ఈ వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.